సాయంత్రం 6 గంటలు. చిన్ను స్కూల్ నుంచొచ్చాడు. కాని ఆ బ్యాగ్ భుజం మీదే ఉంది. షూస్ మాత్రం కాళ్లకి లేవు. సోఫాలో నీరసంగా పడిపోయి కార్టూన్ చూస్తున్నాడు చిన్ను. చిన్ను, స్కూల్ బ్యాగ్ ఇంకా భుజం మీదే ఉందేంటి నాన్నా? తీసా టేబుల్ మీద పెట్టొచ్చు కదా. పెడతాన్లే డాడీ, ఒక్క 5 నిమిషాలు, ఈ ఎపిసోడ్ అయిపోయాక. సరే, మరి ఆ తడి టవల్ మంచం మీద అలాగే ఉందే? అమ్మ చూస్తే కోప్పడుతుందిరా, తీసి బయటారేయ్. అబ్బా, ఇప్పుడే కదా స్కూల్ నుంచొచ్చాను. కాసేపు ఆగి తీస్తాన్లే డాడీ, ప్లీజ్. చిన్ను కదల్లేదు. బ్యాగ్ అక్కడే ఉంది. టవల్ మంచం మీదే ఉంది. హోంవర్క్ డైరీ కూడా బ్యాగ్లోంచి బయటికి రాలేదు. ఆఖరికి తాగిన నీళ్ల గ్లాస్ కూడా పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టడానికి బద్దకిస్తున్నాడు. ఇదంతా నాన్న గమనిస్తూనే ఉన్నారు. నాన్న దగ్గరికొచ్చి చిన్ను పక్కన కూర్చుని, చిన్ను, ఇటు చూడు నాన్నా. పని చిన్నదైనా సరే తరువాత చేద్దాంలే అని వాయిదా వేస్తే అది ఎంత పెద్ద సమస్య అవుతుందో తెలుసా? ఏమవుతుంది డాడీ? చిన్న టవల్ తీయకపోతే ఏమవుతుంది? ఏమవుతుందో చెప్పనా? దీనికి సంబంధించే ఒక రాజుగారి కథ ఉంది. సరిగ్గా నీలాగే ఒక ఊరి జనాలందరూ బద్ధకంగా ఉండేవారు. అప్పుడా రాజుగారు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు చెప్తాను విను. ఈ కథ విన్నాక నువ్వే నిర్ణయించుకో, ఆ బ్యాగ్ని అలాగే ఉంచుతావో లేక పక్కన పెడతావో. ఒక ఊరిలో ఒక రాజుగారుండేవారు. ప్రజలు చాలా బద్ధకంగా తయారయ్యారని ఆయన బాధపడేవారు. వాళ్లకొక పాఠం నేర్పాలనుకుని ఒకరోజు రాత్రి ఊరి మధ్యలో ఉండే ప్రధాన రహదారిపై ఒక పెద్ద బండరాయిని అడ్డంగా పెట్టించారు. ఆ రాయి కింద ఎవరికీ తెలియకుండా ఒక చిన్న సంచిని ఉంచారు. రాజుగారు పక్కన చెట్ల చాటున దాక్కుని చూస్తున్నారు. మరునాడుదయం ఆ దారిలో చాలామంది వెళ్లారు. గొప్ప వ్యాపారులు వచ్చారు. రాయిని చూసి, ఛీ, రాజుగారి రాయిని తీయించకుండా ఏం చేస్తున్నారో అని విసుక్కుంటూ పక్కనుంచి వెళ్ళిపోయారు. సైనికులు వచ్చారు. వాళ్లు కూడా ఎవరూ దీన్నిక్కడ పడేశారు అని తిట్టుకుంటూ పక్కకు తప్పుకుని వెళ్ళిపోయారు. అలా ఊరంతా ఆ రాయిని చూసి తిట్టుకుంటూ పక్కనుంచి వెళుతున్నారే తప్ప దీన్ని పక్కకి జరుపుదాం అని ఎవరూ అనుకోలేదు. సాయంత్రమయ్యింది. ఒక పేద రైతు కూరగాయల మూటను ఎత్తుకొని ఆ దారిలో వచ్చాడు. ఆ రాయిని చూశాడు. అయ్యో, రాత్రికి ఎవరైనా చీకట్లో దీనికి గుద్దుకుంటే దెబ్బలు తగులుతాయి కదా అని అనుకున్నాడు. అతను చాలా అలసిపోయున్నాడు. అయినా సరే తన మూట కింద పెట్టి సర్వశక్తులు ఒడ్డి ఆ బండరాయిని నెమ్మదిగా పక్కకు జరిపాడు. అప్పుడు అతనికొక ఆశ్చర్యం కలిగింది. ఆ రాయి తీసిన చోట ఒక బంగారు నాణేల సంచి, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో రాజుగారిలా రాశారు: ఈ బంగారం బద్ధకం లేకుండా ఈ రాయిని కదిలించిన వారికోసమే. ఆ రైతు కళ్లలో ఆనందబాష్పాలు తిరిగాయి. తన కష్టానికి ఇంత గొప్ప ఫలితం దక్కుతుందని అతను కలలో కూడా ఊహించలేదు. చేతిలో ఉన్న బంగారు నాణేల సంచిని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. అంతలోనే చెట్లచాటునుంచి రాజుగారు చిరునవ్వుతో బయటికొచ్చారు. రైతు ఆశ్చర్యపోయి రాజుగారికి నమస్కరించాడు. మిత్రమా, భయపడకు. ఈ ఊరంతా ఆ రాయిని ఒక సమస్యలా చూశారు. తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. కాని నువ్వు మాత్రమే పక్కవారికి ఇబ్బంది కలగకూడదనే దాన్ని ఒక బాధ్యతలా భావించావు. ఈ బంగారం నీ నిజాయితీకి, నీ కష్టానికి దక్కిన ప్రతిఫలం. మరునాడు ఉదయం ఈ విషయం ఊరంతా తెలిసింది. ఆ దారిలో వెళ్లిన వ్యాపారులు, సైనికులు, అయ్యో, కొంచెం బద్ధకం వదిలి ఆ రాయిని తీసి ఉంటే ఆ బంగారం మనకే దక్కేది కదా అని తలలు పట్టుకుని బాధపడ్డారు. కాని జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ రైతు మాత్రం రాజుగారి బహుమతితో తన కుటుంబంతో సంతోషంగా జీవించాడు. గుర్తుంచుకోండి, అదృష్టం ఎప్పుడూ ఆకాశం నుంచి ఊడిపడదు. అది మన ముందున్న పని రూపంలోనే దాగి ఉంటుంది. బద్ధకాన్ని వదిలి ఆ పనిని పూర్తి చేస్తే విజయం మీ సొంతం అవుతుంది. చూశావా చిన్ను? ఆ దారిలో వెళ్లిన వాళ్లందరూ ఆ సమస్యను, అంటే ఆ రాయిని చూసి అమ్మో అనుకుని పక్కకు తప్పుకున్నారు. కాని ఆ ఒక్క రైతు మాత్రమే కష్టపడి దాన్ని పక్కకు జరిపాడు. అందుకే అతనికి ఆ బహుమతి దక్కింది. నిజానికి మన జీవితంలో కూడా ఈ హోంవర్క్ అయినా, నీ స్కూల్ బ్యాగ్ సర్దుకోవడమైనా ఆ బండరాయిలాంటివే నాన్నా. బద్ధకించి దాన్ని అలాగే వదిలేస్తే అది అక్కడే ఉండి మనల్ని రోజూ ఇబ్బంది పెడుతుంది.
కాని ఒక్కసారి బద్ధకం వదిలి దాన్ని పూర్తి చేస్తే ఆ రైతుకి దొరికిన బంగారంలాగే నీకు కూడా విజయం దొరుకుతుంది. మనసుకి ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు చెప్పు, నువ్వా రాయిని చూసి పారిపోయే మిగతా వాళ్లలా ఉంటావా, లేక ఆ రాయిని కదిలించి బంగారం గెలుచుకున్న తెలివైన వాడిలా ఉంటావా? నేను ఆ రైతులానే ఉంటాను డాడే. ఆ బంగారం నాకే కావాలి. షెబ్బాష్! మరి ఆలస్యం దేనికి? నీ ముందున్న ఆ చిన్న బండరాయిని, అంటే ఆ బ్యాగ్ని ఇప్పుడే సర్దేసే. ఆ విజయాన్ని తీసుకో. చిన్నూకి అర్థమైంది. ఆ రోజునుంచి తన పనులను బండరాళ్లుగా మారకముందే చిన్న చిన్న రాళ్లుగా ఉన్నప్పుడే పూర్తి చేయడం మొదలుపెట్టాడు. మరి మీరు మీ ముందరున్న బండరాయిని ఎప్పుడు కదిలిస్తున్నారు?